హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే సంజన అన్బాక్సింగ్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ అన్బాక్సింగ్ ఒక 5-6 hours ago చేయాల్సింది. యా, మేము బేసిక్లీ ఇప్పుడు చేసేసి ఈ అవుట్ఫిట్స్ వీటిలో ఒక చూస్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉగాది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే యూఎస్లో ఉగాది 29th and 30th అట్లా 2 days సెలబ్రేట్ చేస్తున్నారు. బికాస్ 29th ఈవినింగ్ నుంచి 30th ఎర్లీ మార్నింగ్ వరకు ఉందంట. సో అందుకని ఈ అవుట్ఫిట్స్ కదా అయితే యా ఐ థింక్ నువ్వు అండ్ మామ్ సెలెక్ట్ చేసారు, నేను చూడలేదు అసలు ఏంటి అని. యా, సంజన అసలు చూడాలి. సో అందుకనే సంజన చేత అన్బాక్సింగ్ చేపిస్తున్నాం. మమ్మీ ఏమో అంత రెస్పాన్సిబుల్ మమ్మీ అంటే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో. లిటిల్ థ్యాంక్ యూ బ్యాగ్. ఓకే, నైస్, క్యూట్. ఓ ఈ కలర్స్ బాగున్నాయి అయితే. ఇస్ దిస్ అ లెహంగా? ఓ చాలా బాగున్నాయి, కలర్స్ చాలా బాగున్నాయి. ఇదేంటిది? లైక్ లావెండర్ పర్పుల్ కదా. లావెండర్ అండ్ దిస్ ఇస్ లైక్ ఒక్కొక్కటి ఇట్లా తీసి Maroon. చూపి సంజన. ఇదేమో మరూన్స్ అయితే. Look at it. బాగుంది, కలర్ చాలా చాలా బాగుంది. అండ్ మెటీరియల్ కూడా కొంచెం షైనీగా అట్లా ఉంది కదా. There's like some border at the bottom. కిందేమో ఇట్లా బార్డర్ వచ్చింది. అండ్ ఇట్లా మొత్తం బూటీస్ వచ్చి ఇట్స్ సో సాఫ్ట్. Yeah, ఇట్లా కొంచెం షైనీగా కూడా ఉంది. Looks అవును. nice. Like looks like traditional and party wear at the same time. అవును, And then idemo the second one. It's like the same type, right? Color veru. సిమిలర్ బట్ డిఫరెంట్ కలర్. ఈ కలర్ బుటీస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి రెండిటికి. బుటీస్ అండ్ దిస్, బట్ బార్డర్ కొంచెం సిమిలర్ అండ్ ద కలర్స్ ఆర్ ఇట్స్ సో క్యూట్. ఉగాదికి మ్యాచ్ అవుతుంది. ఇట్లా ప్యారెట్స్ పీకాక్ థీమ్ అట్లా ఉంది, బాగుంది. And then వాటి బ్లౌజెస్ చూపిస్తామా? so idemo purple dan paiki. It's like this. It's like matches to the langa basically. Kindemo same border ochindi and it's all print అండ్ కాల్ బ్యాక్ నెక్ ఎలా వచ్చింది, like this. బాగుంది. And then idemo for the purple. మరూన్ ఒకటి, పర్పుల్ ఒకటి. It got same itla same style Yeah. of blouse. And then ikkada got itla same like handwork. సో ఈ 2 లెహంగాస్, దానికి ఓనీలేమో ఈ 2. Idemo din paiki saiti. రెడ్ పర్పుల్ ఒక దానిక. ఓకే, Yeah. And then idemo dan maroon dan paiki. సో ఈ like little దుపటాస్ ఏమో pearls. యా మధ్యలో ఇట్లా బూటీస్ లాగా వచ్చి బార్డర్ ఏమో ఇట్లా వచ్చింది. And then Nice. next. సో టోటల్ 3 అవుట్ఫిట్స్ అనుకుంటా. చెరీ 3 Ooh, I like these ones. బాగున్నాయి. These ones are very nice. It's like itla undi saiti. Look at this. నువ్వు వేసుకున్న డ్రెస్ వైట్, ఇది కూడా వైట్ ఉంది. Yeah. కిందేమో పర్పుల్ విత్ ఆల్ దిస్ లైక్ వర్క్. చాలా క్యూట్ గా, ఇట్స్ సో డేంటీ. అండ్ యు నో ఇది ఇట్లా సమ్మర్ స్ప్రింగ్ కి చాలా బాగుంటుంది. Baundi kada. యా, దాని Material god, it's really soft. అది కూడా చూపి దాని డోరీస్ Oh, I didn't notice. They're like this. కొంచెం యూనిక్ గా ఉన్నాయి. And then danikemo, this is the set, I think. సెట్ కాదు ఇది, దిస్ లైక్ Oh, this is just it's a crop top. Okay. యా. This is a blouse. ఓ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సంజన. It's like all this ఏమంటారు సాయితి ఇది like the సీక్వెన్స్ వర్క్. yeah sequence work లాగా వచ్చింది. సీక్వెన్స్ అయినా ఇది? I mean, ఇట్స్ నాట్ It సీక్వెన్స్, is sequence. Yeah, ante sequence and దెన్ thread. థ్రెడ్. యా And then idemo itla hands. A same material తో వచ్చింది. Lehenga material తో. యా, ఇది బాగుంది. పార్టీ వేర్ ఉంది, బట్ ఇట్స్ వెరీ నైస్ ఫర్ దిస్ సీజన్. కదా. చాలా సెట్ అవ్విద్ది. Oh, and this one, I think I like this one even more. 2 ఓ ఇది ఇంకా పై వర్క్ డిజైన్ వచ్చింది బాగుంది కదా. కదా? యా, బాగుంది. Or like it's like one-sided design, I guess. వెనకాల No, one-sided అంటే ఇట్లా ఇటు పైకి ఉంది, అటు కిందకు ఉంది. చాలా బాగుంది. అండ్ ఇట్స్ సో ఫ్లోయీ ద మెటీరియల్. Oh, this is ఇట్లా cute. మొత్తం 3D ఫ్లవర్స్ లాగా వచ్చింది కదా, Yeah. బాగుంది. దీనిది ఇదైతే ఐ గెస్ వీటిలో చూస్తే ఇది కొంచెం ట్రెడిషనల్ గా ఉంది. దిస్ ఇస్ డెఫినెట్లీ పార్టీ వేర్. యా, ఓ దానికి దుపట్టా కూడా ఐ థింక్ ఫర్ వచ్చిందా? వన్ దీనికి అనుకుంటాను. రెండిటికి వచ్చినాయా? బట్ both of them have it. I didn't realize that both of them యా have దే it. హ్యావ్ దుపట్టాస్ దెన్. బాగున్నాయి. ఐ థింక్ ఇది దీన్ని అనుకుంటాను. ఐ థింక్ కింద దాంది because the colors are matching. యా, This is more white. యా. And then దాని బ్లౌజ్ ఏమో it's like similar again, but చేతులు కొంచెం డిఫరెన్స్ వచ్చినాయి and the work here is different. బాగుంది. Okay. Oh, and then are these what? Punjab dresses? చూపి. I think so. Yeah. ఓ ఇగో చాలా బాగున్నాయి సంజన. It's like half వచ్చింది కదా. యా, And then ఇది కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు. అవును.
అట్లా వర్క్ ఇచ్చి ఇట్ లుక్స్ వెరీ నైస్ లైక్ కలర్స్ కూడా చాలా సటల్గా బాగున్నాయి అండ్ ఇదేమో క్రష్డ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది లైక్ క్రష్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ ఇట్లా చేతికి కూడా ఇట్లా వర్క్ వచ్చింది దానికి మ్యాచింగ్ బాటమ్ అండ్ చున్నీ ఉందా Yeah, so the dupatta, no, this is the pant, same Yeah. material తో వచ్చింది. ఇట్స్ లైక్ ద సేమ్ క్రష్ మెటీరియల్ వెరీ సాఫ్ట్ And then the dupatta ఏమో ఇట్లా కాటన్ లో వచ్చింది. Cotton, నా కాటన్ linen, I don't know. కాటన్ కాదు నాకు తెలిసిన మీకు ఇది And then I think ఇది it is. కాదు It's like silk cotton కొంచెం మిక్స్ వచ్చింది. Yeah. But దానికి ఇట్లా లైట్ గా ఇట్లా work బుటీస్ వచ్చింది. వచ్చినాయి కదా Yeah. నైస్ బాగుంది And the last one. ఇదైతే లాస్ట్ అయితే ఇట్స్ రెడ్. కలర్స్ I like చాలా this బాగున్నాయి colour. సంజన దిస్ వన్ ఇస్ లైక్ అ లిటిల్ బిట్ లాంగర్ రైట్ యా కొంచెం లాంగర్ కూడా ఉంది. యా టాప్ కొంచెం లాంగర్ ఉంది అండ్ దెన్ కింద కూడా ఇట్లా వర్క్ వచ్చింది దానికి. యా And the pants for those, I can figure out how to open them, but basically itla plain pants వచ్చేసి. బాగుంది And then దాని dupatta ఏమో it's like this. అట్లా చోకర్ దుపట్టా అంటారు దాన్ని Yeah. అప్ సైడ్ డౌన్ ది అదర్ వే అది కూడా నేను చెప్పాలా సంజన Yeah, నువ్వే చెప్పాలి. దట్ లుక్స్ వెరీ నైస్ బాగుంది How's it with this dress? యాక్చువల్లీ ఈ డ్రెస్ తో కూడా చాలా బాగుంది కాంట్రాస్టింగ్ కలర్స్ ఉన్నాయి It's a కదా Scandinavian, what do they call it? Scarf. బాగుంది ఐ థింక్ ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు కదా మేము పొద్దున్న అది ఈవెంట్ నుంచి వచ్చాము ఉగాది ఈవెంట్ సో కొంచెం ఈజీ టు వేర్ ఫాస్ట్గా వేసేసుకొని ఇంకా బయలుదేరుతాం మేమైతే ఇంకా ఆ డ్రెస్సులు వద్దు మనం పొద్దున వేసుకున్న డ్రెస్లో వేసేసుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఇంకా మమ్మీ వచ్చేసింది మళ్ళీ మేము గబక్కని టెంపుల్ బయలుదేరాలి అసలు టైం లేదు మేము వెళ్ళాలికే ఫాస్ట్గా లోపలికి వెళ్ళినా కూడా అప్పుడు ఆల్మోస్ట్ హారతి అయిపోతుంది మా మెయిన్ గోల్ ఏంటంటే కనీసం ధూప్ హారతికి వెళ్ళొద్దాం అనుకొని మేము ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాం లక్ష్మి అండి రెడీ అవుతున్నారా ఉగాదికి అందరి కోసం సాహితీ వస్తుంటే బుద్ధి అని పిలిచారంట అవును నాకెందుకు వెనకాల తిరిగి ఎవరైనా పిలిచారా అనిపించింది మళ్ళీ ఆహా అయి ఉండదులే అని వరకు వాక్ చేస్తాను అదే ఎవరు పిలవరు కదా అనుకున్నా సాహితీ సజన వాళ్ళ ఫ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఈ పిల్లలు చేస్తా ఉంటే నాకు చాలా ముద్దు అనిపిస్తుంది థ్యాంక్ యూ ఆడపిల్లలు అలా ఉంటే సో అట్లా మేము కొంచెంసేపు మాట్లాడేసి లోపలికి వెళ్ళాం టెంపుల్కి అండ్ ఆ లోపలైతే సంజన ఆల్రెడీ ఉంది అండ్ మేమేమో అందరం కలిసి హారతి ఇచ్చేసి దాని తర్వాత కూర్చున్నాం ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇంకా ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఉగాది కదా సో ఒక క్యాలెండర్ లాగా పెట్టి ఇట్లా టైం షీట్ లాగా పెట్టారు ఇప్పుడు అవుతుంది ఈవెంట్స్ అని సో అట్లా కొంతమంది వస్తూ ఉన్నారు అండ్ ఆ లోపల మేము ప్రసాదం సంజన నేను బయట ప్రసాదం ఉందంటే వెళ్ళేసి వస్తున్నాము పల్లకి సేవ స్టార్ట్ అవ్వే లోపల రైట్ They put a little tent, Sanjana tent పెట్టారు ప్రసాదం డ్యూటీలో ఉన్నారా You want to share this? యా బాగుంది టంట అది వేసుకొని ఉన్నారు just conscious Yeah, please. sweet pongal I thought it was hot but I thought it was cool. yeah You want to sit? Like, just... Oh, look at the flower tree. We should put a tree like that on the thing. I don't know. బాగుంది వెదర్ సంజన ఓకే ఎక్కువ స్వీట్ కాలేదు కదా యా బాగుంది ఎక్కువ స్వీట్ లేదు ఇది అమ్మది ఒక స్పూను కావంటే పిలుస్తాం I can tell her. ఫోన్ అసలు లిఫ్ట్ చేయట్లేదా ఇది స్వీట్ పొంగల్ They're putting a different prasadam now. ఇప్పుడు ఇంకో డిఫరెంట్ ప్రసాదం పెడుతున్నారు సంవత్సరం I don't know if it's the same sweet. అది తీసుకో అది తిన్ సరే అది తీసుకో No, it's కిచిడి ఇది థ్యాంక్ యూ అదే అందుకనే చూసాము అందు వీళ్ళకి యాక్చువల్గా ఇష్టం అండి చాలా బాగా రావద్దు లైక్ అక్కడ కూడా ఉంది there's a lot of pollen on the road too. ఎట్ సైడ్ వస్తారా Maybe do a loop here. Maybe it does that.
Just follow. యా వెనకాల ఫాలో అవ్వచ్చు. ప్రసాదం తీసుకునేటప్పుడైతే ఇక్కడ బాబా పల్లకి స్టార్ట్ అవ్వింది. అండ్ సాయిబాబా పల్లకి ఏం చేశారంటే, లోపల టెంపుల్ లోపల పల్లకి నుంచి బయట ఇట్లా ఒక రౌండ్ మొత్తం ఏసారు చుట్టూతా టెంపుల్ చుట్టూతా. సో, అట్లా మేము కూడా పార్టిసిపేట్ చేసాం. చాలా చాలా బావుంది. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. Just join them. జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి అట్లా సాయిబాబా మంత్రం చెప్తా అందరు వాక్ చేశారు ప్రదక్షిణం గుడి చుట్టూతా. అండ్ మేము కూడా పల్లకి పట్టుకొని వాక్ చేసాము. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో. అండ్ ఇప్పుడైతే ఒక ఫుల్ రౌండ్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ టెంపుల్ స్టార్టింగ్కి వచ్చాము. అండ్ ఇక్కడ మళ్ళీ గుడి లోపలికి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో. You have it or do you want me to hold it? సో, సంజన, నేను మేమందరం కలిసి పట్టుకొనున్నాం. నేను సంజనని అడుగుతున్నా హెవీగా ఉందా? కావాలంటే నేను స్విచ్ అవుతానంటే పర్లేదు అని చెప్తుంది. అండ్ ఇక్కడుంది గదా! సో, ఆంటీ పట్టుకొనున్నారు గదా! ఒక స్టిక్ పైన అట్లా పెట్టి. సో, అది టెంపుల్ బయట కట్టాలి. సో, అది కట్టబోతున్నారు. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి. It's good for me. I'm okay. I don't know. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి. మీరు మా లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిసుంటుంది. ఉగాది ఇక్కడ యూఎస్‌లో 2 డేస్ సెలబ్రేట్ చేశారు నాకు తెలిసిన వరకి. మార్చ్ 29th అండ్ మార్చ్ 30th 2 డేస్ సెలబ్రేట్ చేశారు. యాక్చువల్లీ ఏందంటే ఇండియాలో మార్చ్ 30th సెలబ్రేట్ చేశారు గదా! కానీ యూఎస్‌లో ఏందంటే లైక్ సన్ రైజ్ అయినప్పుడు 8 ఇది అట్లా దాని మొత్తం ప్రకారం చూస్తే 29th అండ్ కొంచెం పార్ట్ ఆఫ్ ద డే 30th కూడా ఉంది పండగ. బట్ ఇక్కడ లైక్ మేమెళ్ళొచ్చినప్పుడు ఏందంటే మార్చ్ 29th ఎళ్ళొచ్చాము. 29th యాక్చువల్లీ మేము 2 ఈవెంట్స్‌కి ఎళ్ళొచ్చాము. పొద్దునేమో అక్కడ మాకు లోకల్ తెలుగు ఆర్గనైజేషన్స్ ఉంటాయి గదా! వాళ్ళొకళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ అని కండక్ట్ చేశారు. సో, ఆ ఉగాది సెలబ్రేషన్స్
దానికోసము మేము ఒక పార్క్‌కెళ్ళి అక్కడ ఆఫ్టర్‌నూన్ వరకు టైమ్ స్పెండ్ చేసాం. అండ్ ఆఫ్టర్‌నూన్ అయితే నేను, సంజన ఇంటికొచ్చాం. మమ్మీ ఏమో తన ఫ్రెండ్స్‌తో కొంసేపు హ్యాంగ్ అవుట్ అవ్వి, దాని తర్వాత ఇంటికొచ్చింది. అండ్ మమ్మీ ఇంటికొచ్చిన వెంటనే మేము బయలుదేరాం. ఎందుకంటే బాబా టెంపుల్‌లో అప్పటికి ఈవినింగ్‌కి ధూపారతి స్టార్ట్ చేశారు. సో, ధూపారతి టైంకి ఉండాలనుకోని మేము వెంటనే బయలుదేరాలి. మేము ఆల్మోస్ట్ వచ్చేసరికి ధూపారతి అయిపోయింది. Okay. ఇప్పుడైతే టెంపుల్ లోపలికొచ్చేసాము. అండ్ నేను, సంజనేమో ఇక్కడ ఫ్లాగ్స్ ఉంటాయి గదా! అయి పట్టుకొనున్నాం. అండ్ దెన్ మిగతా అందరూ కొంతమంది కలిసి బాబా పల్లకి ఉంది గదా! పల్లకీని పట్టుకొనున్నారు. అండ్ బయట నేను చెప్పాను గదా! వెదర్ చాలా చాలా బావుందని. సో, ఇట్లా మొత్తం ప్రదక్షిణం అట్లా చేసినప్పుడు గూడా వెదర్ అయితే ఆ రోజు చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంకా ఇది ఈవినింగ్ టైమ్ గాబట్టి ఇంకా చాలా బావుంది. సో, అట్లా మేమందరం కలిసి ఇక్కడ మొత్తం మ్యూజిక్ అట్లా ప్లే చేస్తా ఉంటే అందరూ కలిసి కొంచెం అటు ఇట్లా చుట్టూతా డాన్స్ లాగేశారు. అండ్ నేను, సంజన ఫ్లాగ్స్ పట్టుకొనున్నాం గాబట్టి, మేము గూడా ఫ్లాగ్స్‌తో అట్లా డాన్స్ అట్లా ఏసాము. అండ్ మేమైతే బాస్టన్‌లో ఉన్నప్పుడు బాబా పల్లకీస్ చాలా అవ్వేవి. లైక్ సమ్మర్ మొత్తము బాబా పల్లకీసే అవ్వేవి. సో, అక్కడి నుంచి మాకు కొంచెం అలవాటు. అక్కడ బాబా పల్లకి ఎట్లా చేసేవాళ్ళంటే, యాక్చువల్ పల్లకీని ఒక్కొక్కళ్ళు లైక్ సైన్ అప్ చేయొచ్చు. వాళ్ళ ఇంటికి వస్తారు. సో, సైన్ అప్ షీట్ లాగుంటుంది. దాంట్లో చూజ్ జేసుకోవచ్చు. ఈదర్ మీల్ హౌస్ లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ లేపోతే స్నాక్ హౌస్ అట్లా మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి ఒక 4 హోమ్స్ అట్లా మధ్యలో ఆ హోమ్స్ అయినా పిక్ చేసుకోవచ్చు. సో, అట్లా యూజువల్లీ మే నుంచి అరౌండ్ ఆఫ్ 3 మంత్స్ అట్లా పెట్టేవాళ్ళు. అండ్ ఇట్ వాస్ సో ఫన్. బికాజ్ చాలా లైక్ సమ్మర్ టైమ్ గదా! సో, అందరిని మీట్ అవుతా చాలా డిఫరెంట్‌గా బాగా అనిపిచ్చేది. అండ్ వీకెండ్స్ చేసేవాళ్ళు. సో, మోస్ట్‌లీ లైక్ సాటర్‌డే, సండే అండ్ అప్పుడప్పుడు 3 డే వీకెండ్ వస్తే అప్పుడప్పుడు ఐ థింక్ ఫ్రైడే అయినా, మండే అయినా అట్లా చేసేవాళ్ళు. సో, అట్లా మేము మాకు ఈదర్ తెలిసినోళ్ళ ఇంటికైనా ఎళ్ళొచ్చేవాళ్ళమి. లేపోతే కొంతమంది ఇట్లా ఇన్వైట్ చేస్తారు గదా! పల్లకీకి మేము పెట్టుకుంటున్నామని. అట్లా అన్నా ఎళ్ళొచ్చేవాళ్ళమి. లేపోతే ఈవెన్ ఇట్లా ఇన్వైట్ చేయకపోయినా గూడా లిస్ట్ ఉంటుంది. సో, బాబా టెంపుల్ తరఫున గూడా ఎళ్తా ఉంటారు. సో, మేము అట్లా చాలా టైమ్స్ పల్లకి అట్లా తెలిసినోళ్ళ ఇంట్లో అయినా, లేపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అయినా, లేపోతే మా హోమ్‌లో గూడా మేము పెట్టుకునేవాళ్ళమి ప్రతి ఇయర్. సో, ఇట్ వాస్ సూపర్ ఫన్. అండ్ మళ్ళీ కొంచెం ఆ డేస్ గుర్తొచ్చి మేము బాస్టన్‌లో ఉన్నప్పుడు పల్లకి గూడా సేమ్ ఇట్లానే గానీ ఇంట్లో చేసేవాళ్ళు. అండ్ ఇక్కడేమో ఇక్కడ టెంపుల్‌లో చేసాకి చాలా చాలా బాగా అనిపిచ్చింది నాకు అండ్ సంజనాకి. అండ్ ఇప్పుడైతే భజన్ టైమ్.
నమో పంచాంగమాకర్ణ్యతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం సమర్థ సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ యొక్క సృష్టి మొత్తానికి కూడా కాలస్వరూపుడుగా నారాయణమూర్తిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటి సృష్టి ఏ రోజైతే ఆరంభమైందో దానిని యుగారంభము, యుగాది అంటే ఉగాది, ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క సృష్టి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. బ్రహ్మగారు సృష్టించినటువంటి పర్వతనం నేటి రోజు అన్నమాట. ఇలాంటి పర్వతనం యొక్క సంవత్సరంలో గడిచినటువంటి క్రోధీనామ సంవత్సరానికి మనందరం కూడా సృష్టి కలిగి ఈ యొక్క సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వ అంటే ఈ యొక్క యూనివర్స్ అంటారుగా, ఈ యొక్క ప్రపంచం అంతా కూడా విశ్వ అంటే శుభప్రదమైనది. ఈ యొక్క సంవత్సరం మనకు అన్ని రకాలుగా కూడా శుభప్రదమైనటువంటి సంవత్సరం. గడిచినటువంటి 4 సంవత్సరాలలో కరోనా వల్ల కొంచెం ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం నుంచి ఇంకా పూర్తిగా మనం కోలుకుంటాము అనడానికి ఈ యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి వేరే విశ్వావసు అందరికీ కూడా ఎవరు ఏది కోరుకుంటే అవన్నీ కూడా ఈ యొక్క విశ్వం మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం అని ఈ యొక్క సంవత్సరానికి పేరు. ఈ యొక్క సంవత్సరంలో మనం ఈ రోజున పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఏంటయ్యా అంటే మనకి గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం అయితే కలుగుతుందో అంత ఫలితాన్ని ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల మనకు కలుగుతుంది. అంతేకాకుండా దుస్వప్నాలు ఏమైనా అంటే స్వప్నాలు కానీ స్వప్నాలు కానీ ఏమైనా వచ్చినట్లయితే అవన్నీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల కలిగిపోతాయి. ఇంకా ఏం కలుగుతాయి అంటే ఫలితాలు ఆయుష్ వృద్ధి అవుతుందట. అంతేకాదు సంతానం కలుగుతుంది. మనం చేసేటువంటి శుభ కర్మలన్నీ కూడా ఫలవంతం అవుతాయి. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, లగ్నము, యోగము అంటారు. ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క ఫలితాన్ని మనకు పెద్దలు చెప్పడం జరిగింది. ఇది వల్ల మనకు శ్రేయము అంటే శ్రేయస్సు కలుగుతుందట. మనం చూసుకుంటూ ఉంటాం. మంత్రులుగా చెప్పారు వాళ్ళ పంచమట చాలా మంచి రోజు అని. దానివల్ల ఏం కలుగుతుందయ్యా అంటే మనకు ధనము, సంపద. తిథిని చూసుకొని మనం పాల్గొనడం వల్ల మనకు ధనము, సంపద కలుగుతుంది. ఇంకా వారం ఏ వారం మంచిది, మనం ప్రయాణం అవ్వాలి అన్నా, మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా గురువారం, బుధవారం, శుక్రవారం మంచిగా చెప్పారంటే కదా. ఈ యొక్క వారం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే ఆయుష్ పెరుగుతుందట. నక్షత్రాలు చూసుకుంటా, మనకు ఉన్నటువంటి నక్షత్రాలు 27. అన్ని నక్షత్రాలు మంచివి కాదు. వాటిలో కొన్ని రిక్త నక్షత్రాలు అంటే పనికిరాని నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. మరి మంచి నక్షత్రాల్లో మనం చేసేటువంటి కర్మ సాఫల్యం రావడమే కాకుండా పాపంగా కూడా చేసుకున్న పాపంగా కూడా నివృత్తి అవుతుందట. ఇంకా యోగము అంటారు. యోగం వల్ల కలిగేటువంటి మనకు బెనిఫిట్ ఏమిటంటే అంటే రోగాలన్నీ కూడా తొలగిపోతాయట. కర్మ వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే మనం చేసేటువంటి కార్యక్రమం సాధన జరుగుతుందట. ఇలాంటి తిథి, వార, నక్షత్రము, లగ్నము, యోగము ఇవన్నీ చూసుకొని మనం చేసేటువంటి గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ, వివాహం కానీ అన్నీ కూడా సఫలమవుతాయి. స్వామి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పాత్రలు అవుతాం. కాబట్టి మన పెద్దలంతా కూడా ఈ యొక్క పంచాంగాన్ని వాళ్ళంతా కూడా అనుసరించారు. మనము అదే వాటిలో నడుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉగాది పండుగ పర్వదినాన ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా ఏ రాశి వారికి రాజ్యం. దాని తర్వాత అయితే ఇక్కడ ప్రీస్ట్ పంచాంగం శ్రవణం చెప్తున్నారు. మీకు చాలా మందికి తెలిసుంటుంది కదా! ఉగాది అంటే ఇంకా పంచాంగ శ్రవణం అట్లా చెప్తారు కదా! సో, అది నాకు నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిద్ది లిసన్ చేయటానికి. జస్ట్ అది కొంచెం డిఫరెంట్‌గా అట్లా అనిపించిద్ది. అండ్ ఉగాది అంటే కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా! సో, దాంట్లో ఒక ట్రెడిషన్ అయితే డెఫినెట్‌గా పంచాంగ శ్రవణం అట్లా ఉంటుంది. సో, అట్లా మొత్తం వినేసి దాని తర్వాత బాబా సేజ్ హారతి అవ్వింది. సేజ్ హారతి మీలో చాలా మందికి తెలిసుంటుంది. ఏందంటే బేసిక్‌లీ
లైక్ లాస్ట్ హారతి బిఫోర్ లైక్ నైట్ టైమ్. సో, అది మొత్తం అయిపోయిన తర్వాతయితే ఇక్కడ సంజన అది హెల్ప్ చేసిందనమాట క్లీనప్‌కి. ఎందుకంటే కింద చేపలు అయన్నీ ఉన్నాయి గదా! టెంపుల్‌లో. సో, అయన్నీ రోల్ అప్ చేసేసి దాని తర్వాత మొత్తం లైక్ ఫ్లోర్ మొత్తం చిమ్మేశారు. బికాజ్ మళ్ళీ ఇంకా హాలిడేస్, ఫెస్టివల్స్ అంటే చాలామంది వస్తా ఉంటారు గదా! మళ్ళీ రేపుకో చాలా బిజీ ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయిపోయింది గాబట్టి అందరూ ఇట్లా కలిసి క్లీనప్ చేసేశారు. సో, అట్లా మొత్తం క్లీనప్ చేసి దాని తర్వాత సేజ్ హారతి అది మొత్తం చూసుకొని మేము బయటికెళ్ళాము. టెంపుల్ బయటికెళ్ళి కొంతసేపు అందరితో మాట్లాడి అప్పుడు ఇంటికి బయలుదేరాము. సో, మా ఉగాది అయితే ఈ ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే పిక్నిక్ అట్లా ఎళ్ళొచ్చి, దాని తర్వాత టెంపుల్‌కెళ్ళొచ్చి మేము ఇట్ వాస్ సూపర్ సూపర్ ఫన్ అండ్ ఆఫ్ కోర్స్ అందరితో ఇట్లాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా ఫన్‌గా అనిపిచ్చిద్ది. Se acabó.